వకీలు శేషాద్రి గారు ఇల్లు ఇదేనా అండి? వకీలు శేషాద్రి గారు ఇల్లు ఇదేనా? పక్కిల్లు వాకిట్లో బోర్డు పెట్టుందే. టైం బాగాలేదు మనిషికి. శేషు ఏదో కొత్త కేసురా. నమస్కారం అండి. ఏమిటిది? పంచి ఉందా? ఉందండి. ఏమండి మీరేనా వకీలు? అవును, చొక్కా వేసుకోలేదనా? ఇదిగో ఈ గౌను, ఈ కోటు ఇవన్నీ నా సొంతమేనండి. దేశం చూపిస్తానా? అప్పుడు ఆయన జూనియర్, నా జూనియర్. ఏ పని మీద వచ్చారు? డైవర్స్ ఇచ్చేయాలండి. ఇచ్చేయండి. మీరెందుకు? అదే ఒకే కన్ఫ్యూజన్ లో ఉన్నాను, అందుకే తప్పును అలా అన్నాను. కానీ స్ట్రాంగ్ అయిన పాయింట్ ఉండాలి మీకు. స్ట్రాంగ్ పాయింట్ తోటి వచ్చానండి. అంత స్ట్రాంగ్ చెప్పినా కూడా ఇంత పని ధైర్యంగా చేసింది అంటే దాని ఇంట్లో ఉంటుందా చెప్పండి. అంత పని జరిగిపోయాక ఆమె ఇంట్లో అసలు ఉండనివ్వకూడదు. రేపే డైవర్స్ ఇచ్చి తోసేయాలి. నేను పొగుడుతున్నా అనుకోకండి. 100కి ఒక్కరు కూడా మీలాంటి వకీలు ఉండరు. 100కి ఒక్కరు కూడా మేమంటే కస్టమర్ ఉండరు. ఏమండి, ఇంతకీ ఆవిడ చేసేటువంటి ఘోరం ఏంటి? వాన్ చేసుకుంది. వాన్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. రేపే డైవర్స్ అండి. అవును సార్, మీ ఆవిడ మీద మీకేమైనా సందేహం ఉందా ఏంటండి? నా పిల్లల మీద నాకెందుకు సందేహం ఉంటుందండి? నాకు లేదులేండి. అసలే దానికి 6 పిల్లలు. 7ది వద్దు, పోయి ఆపరేషన్ చేయించుకోవాలన్నా. నిర్లక్ష్యంగా ఇప్పుడు వాన్ చేసుకున్నట్టే దాని అర్థం ఏంటి సార్? ఒక పిల్లం మొగుడు మాట కట్టుబడి ఎంత విధేయతగా ఉండాలి. మీకున్న లోక జ్ఞానం కూడా ఆవిడికి లేదే. అది మరేం కాదు, ఆవిడికి ఇంకా మోసపోలేదు అనుకుంటారు. ఆవిడికి బదులు అదేదో మీరే చేయించుకోకపోయారా? నాకు సైడ్ లో ఏమైంది? సైడ్ లో చెన్నెళ్ళు ఉందండి. మీకు 2 ఇళ్ళ పళ్ళు రాలబడతా. వెళ్ళిక్కడి నుంచి బొద్దింక మొహం. నీకు సైడ్ ఒకటా? ఇంతోటి మొహానికి అర్ధసేరు పట్టుకొని నీకు 2 చూడాలా? అంత చిల్లర బుద్ధ మదపిచ్చా చంపేస్తాను. ఏరా, నీకు తెలీదా? 60 ఏళ్ల పైన ఆడ మనిషైనా ఒకటే, మగవాడైనా ఒకటే. సరైన వాంతి కేసు. సరైన వాంతి నీకొస్తుందా? వచ్చిందిరా, పాయింటే వచ్చింది. చెప్పిపోరా. వచ్చి చెప్తారా? బట్టలు రా. అయ్యో